సురేంద్ర గారు. మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలండి. చెప్పండి. ఏడుస్తున్నావా? ఏడు. నీ బ్రతుకు నాశనమయ్యేదాకా, నీ ప్రాణాలు పోయేదాకా ఏడు. చూసావా ఎంతకు తెగిస్తున్నారో మీ అమ్మ నాన్న? కన్నవాళ్ళు మెదిలే పద్ధత ఇది? అసలు మీ వాళ్ళకి నీ మీద ప్రేముందా? నిన్ను కూతురుగా చూస్తున్నారా? ఎక్కడైనా ఉంటుందా ఇంత దారుణం? ఇదంతా దానివల్లే. అసలు అదే లేకపోతే నా జీవితం ఇంకా ఎంత బాగుండేది. చచ్చిన బతికేలా చూడటానికి వచ్చావా? సౌందర్య, నేనేం పాపం చేశానే నా మీద పడ్డావు? నీకెలాగో పెళ్లి యోగం లేదు. నా జీవితం ఎందుకే బొగ్గిపాలు చేయాలని చూస్తున్నావు? సౌందర్య, నువ్వు అనుకుంటున్నట్టుగా ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. అవునా? అబ్బో, ఏం డైలాగులు చెప్తున్నావమ్మా. అంత విశాల హృదయమే ఉన్నదానివైతే వాళ్ళ అభిప్రాయం చెప్పినప్పుడు అక్కడే ఉన్నావుగా. మీ అమ్మ నాన్న మాట్లాడలేదు సరే, నీకేమైంది? చెల్లెలు గొంతు కోసైనా సెటిల్ అయిపోదామని అనుకున్నావు కదూ. నోర్మోయ్, ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. ఇది మా అక్క చెల్లెళ్ళ సమస్య, నువ్వు ఇందులో కలగ చేసుకోవద్దు. ఇది నా ఆడపడుచుకి సంబంధించిన సమస్య. నీకు ఆడపడుచు కాకముందే అది నా చెల్లెలు, అది నువ్వు మర్చిపోవద్దు. మనం ఏమైనా వాళ్ళు చెప్పిన దానికి సరే అని ఒప్పుకుందామా? లేదు కదా, వదిలే. ఎలాగండి వదిలేసేది? ఎలాగండి మర్చిపోయేది? బంగారం లాంటి సంబంధం పెద్దదాని పరిస్థితి అలా అయినందుకు, సంబంధం చేజారిపోయినందుకు అన్నీ మర్చిపోయి చిన్నమ్మాయినా సుఖంగా ఉంటుందని ముందడుగు వేస్తే ఇలా జరుగుతుందని ఊహించలేదు. బాధపడకంపిక. చిన్నదాని కోసం చేసిన చిరు ప్రయత్నం అది కూడా బెడిసి కొట్టిందంటే ఆ దేవుడు మన మీద ఎంత కక్ష కట్టాడో అర్థం అవుతోంది. వదినా, 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 ఏంట కన్నీళ్ళు? కన్నీళ్లు కాక ఇంకేం మిగులుతుంది రమాదేవి? రెప్పపాటు కాలంలో అంతా తలక్రిందులైపోయింది. ఇల్లు వెతుకుంటూ వచ్చి సంబంధం చేసుకుంటామని చెప్పి గుండెల్లో రాయి వేసి వెళ్ళిపోయారు. సౌందర్యకి వయసేం అయిపోలేదు, చదువుకుంటోంది, పైగా అందగత్తె. ఈ సంబంధం కాకపోతే 1,00,000 సంబంధాలు వస్తాయి. కానీ అర్చనకొచ్చిన ఈ అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ రాదు. అలాగని చిన్నదాని గొంతు కోసి పెద్దదానికి పెళ్లి చేయాలా? అర్చన మేడలో పసుపు తాడు పట్టడానికి సౌందర్యకి అన్యాయం చేయాలా? చచ్చా, వినడానికి అసహ్యంగా ఉంది. పెద్ద కూతురి పెళ్లి చేయడంలో విఫలమయ్యాడని, చిన్న కూతురికి వచ్చిన సంబంధం పెద్ద కూతురికి అంటగట్టాడని రేపటి నుంచి నలుగురు నా మొహం మీద ఉమ్మేరు. ఏ నలుగురు అన్నయ్య ఉమ్మేసేది? మన కష్టం లోకానికేం తెలుసు? ఆ నలుగురు కోసమే కదా అన్నయ్య అర్చనకి పెళ్లి చేయకుండా సౌందర్యకి పెళ్లి చేస్తే బాగుండదు అని అనుకున్నారు. పెద్ద కూతుర్ని ఓ ఇంటిదాన్ని చేయకుండా చిన్న కూతుర్ని అత్తారింటికి పంపిస్తే సమాజంలో తల ఎత్తుకోలేను అని బాధపడ్డారు. ఇప్పుడు ఆ పెద్ద కూతురికే సంబంధం ఎందుకు వచ్చిందో తెలుసా అన్నయ్య? మీరు కూతురు పెళ్లి చేయలేని అసమర్థులు కారు అని నిరూపించుకోవడానికి.